హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి అసలు అమరావతిలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే మీకు మేజర్ సిటీలో చూసుకున్నట్లయితే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది అసలు చాలా ప్రాబ్లం ఉంటుంది. చిన్న చిన్న వర్షాలకే వాటర్ పొంగిపోవడం, సిటీ అంతా నాశనం అవుతుందన్నమాట. సో అలా వీళ్ళైతే ఒక మంచి ప్లాన్ అయితే వెళ్తున్నారు. ఫ్యూచర్లో ఎలాంటి వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే డ్రైనేజ్ వ్యవస్థను అయితే తీర్చిదిద్దుతున్నారు అనమాట. ఒకసారి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో పైప్స్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి. అసలు దాదాపు 7.5 feet ఉంటుందన్నమాట. ఒక మనిషి నీట్గా 7.5 feet ఉన్న మనిషి కూడా నీట్గా అవతల నీట్గా నడుచుకొని వెళ్ళిపోగలడు అనమాట. అలాంటి పైప్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో చూడండి, అసలు దీనివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్ సిటీ కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే కొన్ని సిటీస్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న వర్షాలకే డ్రైనేజ్ అనేది పొంగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఆ ఏరియా మొత్తం చాలా చండాలంగా అయితే తయారవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఫ్యూచర్లో అయితే ఇలాంటి పైప్ లైన్స్ అయితే నిర్మిస్తున్నారనమాట. ఈ పైప్ చూసిన తర్వాత చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది వాటర్ పైప్స్ కదా అని. కాదండి, ఇదంతా డ్రైనేజ్ పైప్స్కి అయితే యూజ్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం అయితే నింపేశారు. సో అక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి మనకు వచ్చేసి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవి. ఇది వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అయితే ఈ పైప్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కొన్నిటికైతే వర్క్స్ కూడా జరిగి ఉన్నాయి. పైప్ లైన్స్ అయితే వేస్తున్నారు, అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, పైప్ లైన్స్ అసలు దించేస్తున్నారు అన్నమాట ఎక్కడెక్కడ గుట్లుగా. ఎందుకంటే మనకు ఫ్యూచర్ సిటీ కాబట్టి, ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్న సిటీ కాబట్టి, సో కొంచెం మనం ఎందుకంటే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా రిపీట్ అవ్వకుండా చూస్తుంటాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రిపీట్ కాకుండా అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే చేస్తున్నారనమాట. అలాగే మనకు వైరింగ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్లో అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, పైప్ లైన్స్ అయితే దించేస్తున్నారు మొత్తం. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా. సో చూడండి, పైప్ లైన్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. చూస్తున్నారు ఎంతంత పెద్దగా ఉన్నాయి పైప్ లైన్స్. అవి బయట ఉన్నట్టు ఇవి ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి చూడండి అసలు ఎలా ఉందో. అసలు మామూలుగా అయితే లేదు. చూస్తున్నారు కదా, అసలు ఇది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనైతే ఉంది. చూస్తున్నారు కదా పైప్ లైన్స్. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో పైప్స్. అంటే ఇక్కడ వరకు మీకు కొంతవరకే చూపిస్తున్నాను పైప్ లైన్స్ వేసింది. చాలా వరకు అయితే పైప్ లైన్స్ వేస్తున్నారు. సో మీకు ఒక కొంత భాగం అయితే చూపిస్తున్నాను. అలాగే మనకు దీని పక్కన ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన చిన్న కాలం ఉంది. అక్కడైతే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారనమాట. ఆ బ్రిడ్జ్ కూడా దీని కనెక్టివిటీగా కూడా దానికి చూడండి అసలు ఎలా ఉంటుందో ఏంటో. అంటే ఇటు పక్కతే కొంచెం అడవి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఏంటంటే మొత్తం చెట్లు కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తారు. సో ఇక్కడ వరకు అయితే చూపిస్తున్నాను అనమాట. అలాగే దీనికి కనెక్టివిటీగా చూస్తున్నారు కదా చిన్న బ్రిడ్జి కాలువ దగ్గర. సో ఆ బ్రిడ్జ్ కూడా హోల్స్ చూడండి ఎలా పెట్టారో.